సర్కార్ దవాఖాన్లల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పిండు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడల అపోలో 78వ మల్టీ క్లినిక్ ను హోంమంత్రి షురూ చేసిండు. అపోలో ఆసుపత్రికి మంచి పేరుందని ముందుగా జనరల్ హాస్పిటల్ గా అభివృద్ధి కావాలన్నారు. పేద ప్రజలకు అందుబాటులో ఉన్న గాంధీ ఆసుపత్రిలో 4 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినామని చెప్పిండు హోంమంత్రి. ప్రజలకు మంచి సౌకర్యాలు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పని మేనేజ్మెంట్ వారితో కోరుతున్నాం. ఎందుకంటే మీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలంటే, క్లినిక్ జనరల్ హాస్పిటల్ కావాలంటే ప్రజల మన్నను పొందాలి, ప్రజల అవసరాలు తీర్చాలి. మెడికల్ గా హైదరాబాదే నెంబర్ 1 ఉంది. మెడికల్ హబ్ ఉంది. మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చేదాని కొరకు గవర్నమెంట్ ఈనాడు ప్రయత్నం చేస్తున్నది. అపోలో హాస్పిటల్ కూడా మంచిది. మరి సంగీత రెడ్డి గారు దానికి ఇన్ఛార్జ్. ఈ హాస్పిటల్ తోటి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ ఇంకా మంచిగా ప్రజల మన్నను పొంది బాగా రాణించాలని, ఈ క్లినిక్ నుంచి జనరల్ హాస్పిటల్ కన్వర్ట్ అయ్యేదానికి కావాలని చెప్పని కోరుతూ. The Apollo Clinics is a network of clinics which offer multi-speciality consultations and diagnostics all under one roof. A part of the Apollo Hospitals group, this ensures that the Apollo expertise goes closer to the neighborhoods that we serve. In Hyderabad, this is the 7th clinic we have. We've already been serving people in the areas of Kondapur, Manikonda, Chandanagar, AS Rao Nagar, and this is another one that comes closer to the area of Uppal. Uppal is obviously very famous in Hyderabad because of the cricket stadium here, and we are hoping that with this clinic we'll be able to ensure that patients living in this area are able to access the Apollo hospitality and the Apollo hospital service.